చాలా సింపుల్గా వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఇది కట్ వర్క్ షేప్ అండి. ఈ షేప్ వచ్చేలాగా ఎలా కుట్టాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, లేదంటే ఇదే వీడియోలో కూడా షేర్ చేస్తాను. చూసారా షేప్ అనేది ఎలా వచ్చిందో, కట్ వర్క్ షేప్ అనేది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. హ్యాండ్కి కట్ వర్క్, అదేవిధంగా నెక్ కూడా కట్ వర్క్, ఫ్రంట్ కూడా కట్ వర్క్ అండి. చూడండి, చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి 1 మీటరు లైనింగ్ అయితే తీసుకున్నాను. దీన్ని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నా అండి. నెక్ అనేది కట్ చేయకూడదు, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్ కట్ చేస్తే బ్లౌజ్ అంతా పాడైపోతుంది అనమాట. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టాం కదా, హ్యాండ్స్ అండి. ఇప్పుడు హ్యాండ్స్ ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ అయిపోతాయి. ఎల్ స్కేల్ తీసుకోండి, ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. కింద ఖర్చుల కోసం 1/2 ఇంచు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ మార్కింగ్ వేసుకోండి ఇలాగా. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా అద్దేసుకుంటే మీకు చంక డౌన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది నేను కుట్టిన బ్లౌజేనండి, అందుకని అంత కాన్ఫిడెంట్గా నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, పైకి ఒక మార్కింగ్, కుట్టిన తర్వాత కిందకు వస్తుంది అనమాట. స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇది చంక డౌన్ మీరు కుట్టిన బ్లౌజ్ వస్తే ఇలా చేసుకోవాలి, లేదు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వస్తే మాత్రం మీరు ఆర్మ్ లూజ్ని బట్టి చంక డౌన్ తీసుకోవాలి. 7వ నెంబర్తో వస్తే 3 ఇంచులు, 8వ నెంబర్తో వస్తే 3.5, 9వ నెంబర్తో వస్తే 3.5, అలా ఒక్కొక్క పావు ఇంచు పెంచుకుంటూ వెళ్ళాలి, అవసరమైతే తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసానండి. ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేశాను. నాకు వచ్చేసి 8 మీద 2 గీతలు అలా వచ్చిందండి, అంటే 3.5 అనమాట. సో మనకి మ్యాచ్ అయిపోయింది 3.5 అనేది. మనం ఎలాగైతే ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకున్నామో అలాగే వచ్చేసింది 3.5. ఇప్పుడు స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలండి. అంటే మనకి 8 ఇంచులు వచ్చింది కదా, అంటే 8 మీద 2 కదా, 7 మీద 2 గీతలకి మార్కింగ్ వేసుకుని దీంట్లో సగానికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్ కాబట్టి పాతకు 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే, దాంట్లో ఎలాంటి మార్పు లేదు. ఇలా వీడియోలో చూపించినట్టు స్కేల్ తోటి అడ్జస్ట్మెంట్ అనేది చేసేసేయండి. మళ్ళీ కర్వ్ దగ్గర ఒక 1/2 ఇంచు లోతు, అదేవిధంగా ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకి సైడ్కి అతుకులు పడతాయి కదా, దీనికి కరువు తిరిగిన చోట కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు మనకి మిడిల్లో లోతు తీసుకోవాలి, అంటే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలి. ఇలా లోతు అనేది ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇంకా అయిపోయిందండి, మనకి ఇంకా హ్యాండ్తో పని లేదనమాట. హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇది ఫ్రంట్ హుక్స్ కాబట్టి ప్రిన్సెస్ కట్ పైగా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు. ఇలా బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని, అంటే సీదా కరెక్ట్గా తీసేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకోండి. హుక్స్ ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా నీట్గా సదిరేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్కి ఫోల్డింగ్ దగ్గర నుంచి హుక్స్ పట్టి వరకు చూస్తే నాకు 9 మీద 2 గీతలు వచ్చిందండి. ఓకేనా, అదే మనకి చెస్ట్ అనమాట. వీళ్ళకి ఆర్మ్ లూజ్ చెస్ట్ సమానంగా ఉంది, అంటే 8 మీద 2 గీతలు అన్నాను కదా. దీనికి మనం ఒక 1 ఇంచ్ కలుపుతాం కదా, ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది. అది అందరికీ సెట్ అవుతుందంటే అందరూ ఒకలా ఉండదు కదండి బాడీ అనేది. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. హైట్, బ్లౌజ్ హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. నెక్ డీప్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, వీపు పార్ట్ హైట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ కూడా ఇక్కడ 9.5 వరకు మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులండి, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. కింద ఖర్చులతో కలిపి నేను 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 3.5 వీళ్ళకి బ్రాడ్ కావాలన్నమాట, నేనైతే 3.5 తీసుకుంటున్నాను. ఇలా స్కేల్ ఇచ్చేసుకుని చక్కగా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి, సరిపోతుంది.
షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. చూడండి, నెక్ డీప్ అనేది మనకి తీసుకున్న ప్రకారం వస్తుందా లేదా చూసుకోవాలి. నెక్ రౌండ్ అనేది టచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. అయిపోయిందండి. నెక్ పక్కన ఒక పావించి ఖర్చు అన్నాను కదా, అక్కడి నుంచి చూసుకుని చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు 5.5 ఇంచులు అయితే 5.5 కన్నా కొంచెం తక్కువ వచ్చిందండి. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇది కూడా అయిపోయింది. ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా మనకి వచ్చిందో లేదో చూసుకోవాలి. 5.5 దాకా రావచ్చండి ఈ సైజు వాళ్ళకి. 36 సైజు కదా, 5.5 కంటే ఎక్కువ కూడా రాకూడదు. 5.5 వస్తే చాలు. చంకడౌన్ నేను 6 ఇంచులు తీసుకున్నాను. చూద్దాం, మనకి మ్యాచ్ అవ్వాలి కదా. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోవాలి. ఈ చెస్ట్ అన్ని మార్కింగ్లు కరెక్ట్గా చూసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఈ కర్వ్ లైన్ నుంచి కిందకి ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. నాకు కొద్దిగా మ్యాచ్ అవ్వలేదు, అందుకని చెప్పేసి నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోండి, సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు నడుము లూజు నాకు డాట్తో కలిపి నాకు దగ్గర దగ్గర 9.5 వరకు అయితే వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసేసాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది, అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇదంతా కూడా ఎలా నెక్ అయితే కట్ చేయకూడదు, ఇప్పుడు చెప్తున్నా ముందే. నెక్ మాత్రం కట్ చేయకూడదు. నెక్ కట్ చేస్తే మాత్రం పాడైపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ప్రిన్సెస్ కట్ అనమాట. అంటే స్ట్రైట్ కటింగ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసేయండి. మన వైపుకి కోరాస్ ఉండాలి. ఇలా స్ట్రైట్గా వేసేసాం కదా మార్కింగ్ అనేది. వేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్కేల్ తోటి స్ట్రైట్గా ఇలా లైన్ వేయండి. నెక్ దగ్గర లూజ్ రాకూడదు. ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చులు మాత్రం పెట్టుకోవాలి. నెక్ దగ్గర ఎలాంటి ఖర్చు పెట్టకండి, లూజ్ వచ్చేస్తుంది నెక్ దగ్గర ఖర్చు పెట్టామంటే. యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసేయండి. ఇదంతా కూడా మార్కింగ్ వేసిన తర్వాత నెక్ కట్ చేయలేదు కాబట్టి వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేయండి. ఇలాగా ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు లోతు కూడా తీసేసుకోండి. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ సైజు వాళ్ళకి మీడియం సైజు కదా, 10.5 ఇంచులు చెస్ట్ అయితే సరిపోతుందండి. 10.5 ఇంచులు అనేది చెస్ట్ పాయింట్ అనమాట మీడియం సైజు వాళ్ళకి. అదే కొంచెం 34 ఆ సైజు వాళ్ళకి 10 ఇంచులు, ఇంకా తక్కువ ఉంటే 9.5. అదే 40+ సైజు వాళ్ళకైతే ఒక 11 వరకు కూడా వెళ్ళొచ్చు. నేనైతే 10.5 ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు మన వైపు నుంచి ఇక్కడ చూడండి, ఇలా క్రాస్కి వేస్తున్నాను చూసారా. అంటే ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సినంత ఖర్చు, నెక్ దగ్గర మాత్రం ఖర్చు ఉండకూడదు, లూజ్ వచ్చేస్తుంది అనమాట నెక్ అనేది. మన వైపు నుంచి కావాల్సినంత ఖర్చు ఉంది కదా, అది వదిలేసుకుని తక్కువ 4 ఇంచులండి. ఈ సైజు వాళ్ళకి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి, అంటే అదే మన వైపు నుంచి చెస్ట్కి తక్కువ 4 ఇంచులు. డాట్కి మధ్యన గ్యాప్ 2.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇలా 2.5 ఇంచులు. చెస్ట్ పాయింట్ దగ్గర ఒక 1 ఇంచు కలపాలన్నమాట. పాతకు 4 కదా, ఒక 1 ఇంచు కలిపితే 4.5. ఇలా వీడియోలో చూపించినట్టు మార్కింగ్ అనేది వేసేసేయండి ఇలా నీట్గా. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదంతా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి.
మొత్తం కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా నీట్గా గట్టిగా ప్రెస్ చేసేయండి. గట్టిగా ప్రెస్ చేస్తే మనకి కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అయిపోయిందండి ఇది కూడా. ఇలా చూస్తే నెక్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా వస్తున్నా అలా రావాలన్నమాట. అలా వస్తే బాగుంటుంది. ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేయచ్చు, లేదంటే మీరు కుట్టేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ట దగ్గర కూడా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను నేను. ఇదిగోండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. నేను ఆల్రెడీ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేశానండి. ఎలా స్టిచ్ చేశానో ఇప్పుడు నెక్ చూపిస్తే మీకు యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ అది మీరు హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవచ్చు. కరెక్ట్గా మిడిల్ పాయింట్ తీసుకోండి. మన నెక్ కదా అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇక్కడ కూడా మిడిల్ పాయింట్ తీసుకోండి. లైనింగ్ కూడా పిన్స్ పెట్టేసుకోండి. పిన్ పెట్టుకుంటే ఏంటంటే గట్టిగా మనకి కదలకుండా ఉంటుందంట. ఇప్పుడు చూడండి నెక్ అనేది మనకి మ్యాచ్ అయిందో లేదో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు కొలత ఇచ్చేసి డిజైన్ చేయించుకున్నారు కాబట్టి మనకి నెక్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే రెడీమేడ్లో తీసుకుంటే మాత్రం ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ ఇది కరెక్ట్గా ఉందండి. కరెక్ట్గా లేకపోతే ఎలా చేయాలో చెప్తాను. నెక్ ఎక్కువ ఉందనుకోండి, మధ్యలో కుట్టు వేసేసేయండి. ఒరిజినల్ క్లాత్కి నెక్ మధ్యలో దగ్గరకు అవుతుంది. అదే ఎక్కువ కావాలనుకుంటే మధ్యలో కట్ చేస్తే ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకా అదే ఈజీ టిప్పు. అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ చూసండి ఎలా కుడుతున్నానో. ఇలా షేప్ అనేది వచ్చేటట్టు మెల్లె కుట్టుకుంటూ వెళ్తున్నాను. ఇలా షేప్ రావాలండి. ఇలా మొత్తం కూడా ఇలా షేప్ వచ్చేటట్టు మెల్లగా కుట్టుకోవాలి. నేను ఏదో వీడియోలో చూపించాను కదా అని చెప్పేసి మీరు ఫాస్ట్గా వెళ్తారేమో. నేను స్లోగానే కుట్టాను, కానీ అంతసేపు పెడితే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి పెట్టట్లేదు. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లాస్ట్ వరకు అంతే. సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేయండి. కొంచెం ఖర్చులు ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఆ షేపుల దగ్గర మీరు ఏం చేయాలంటే కొంచెం టక్స్ లాగా ఇవ్వాలన్నమాట. కుట్టు కట్ అయ్యేలా కాదు. ఇదిగోండి ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేయాలి. కుట్టు కట్ అవ్వకూడదండి. ఇలా మొత్తం నీట్గా ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హెమ్మింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. హెమ్మింగ్ చేయకపోతే ఆ షేప్ అనేది మన మిషన్ మీద వేసే కుట్టుతో రాదండి. మిషన్ మీద అసలు అప్పుడు కుట్టు వేయమన్నమాట. జస్ట్ తిప్పేసి హెమ్మింగ్ చేయిస్తాను. అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు దానికి ఆపోజిట్లో తిప్పేసుకోండి. ఇలాగా తిప్పేసుకుని నేనైతే ఒక దూరం కుట్టు వేస్తానండి. హెమ్మింగ్ అంతా చేసిన తర్వాత విప్పుతాను. కానీ హెమ్మింగ్ చేసే అమ్మాయి ఏమందంటే కుట్టు వేయకుండా నాకు ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టడానికి రాదంటే మళ్ళీ విప్పేశాను అనమాట. సో మీరు మాత్రం కుట్టు అనేది వేయకండి బెస్ట్. అంటే ఇప్పుడు వేసిన తర్వాత విప్పేయాలి హెమ్మింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు వేయలేదనుకోండి మనకి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేటప్పుడు లూజ్ వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇది వేయటం మంచిదే, కానీ హెమ్మింగ్ చేసేటప్పుడు విప్పేసి హెమ్మింగ్ చేసుకోవాలి. అది ఆ ఇంపార్టెంట్ టిప్ ఫాలో అవ్వండి. చూసారు కదా ఎలాగైతే కుడుతున్నానో. ఇలా ఇలా అనుకుంటూ కొంచెం నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నానండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపేసుకుని డాట్లు వేసేసుకోండి. సో అయిపోయింది ఫైనల్గా. ఇలా వచ్చిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసింది. హెమ్మింగ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇంకా నెక్ ఫ్రంట్ నెక్ కూడా అలాగే. ప్రిన్సెస్ కట్ కదా చెప్తా ఉంటాను కదా, నా మెత్తలో మీరు ప్రిన్సెస్ కట్ కుడితే ఎలా ఉంటుందో చాలా బాగా వస్తుందండి. కుట్టేసి మళ్ళీ జాయిన్ చేసేసుకుంటామే అంతే, ఇంకేమీ లేదు. చాలా 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 సింపుల్.
ఇదిగోండి ఇప్పుడు కట్ చేశాను కదా, మళ్ళీ జాయింట్లు వేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని జాయింట్లు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడాని ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా జాయింట్లు వేసేసుకోండి. డాట్లు కూడా వేసేసుకోండి. ప్రిన్సెస్ కట్ డాట్లు ఎలా వేస్తాం అలాగా. రెండోది కూడా అంతే. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి మీకు తెలిసిందే కదా, ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపు ఉక్స్ పట్టి ఇలాగా. నెక్స్ట్ కూడా అంతే, కాజా పట్టి కుట్టిన తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇక్కడ కూడా అంతే ఇలాగా. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఇప్పుడు నేను సెల్ఫ్ పైపింగ్ వేసేస్తానండి నెక్కి, అలాగైతేనే బాగుంటుంది. ఇక్కడ చూడండి, జాయింట్ చేసేసుకుని ఓవర్లాక్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే ఇచ్చేయాలి. 2 కుట్టులు కుట్టండి, 2 స్టిచ్చెస్, ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, కరెక్ట్గా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను. ఫ్రంట్కి రావాలి, బ్యాక్ది బ్యాక్ రావాలండి. ఫ్రంట్ నెక్ ఫ్రంట్కి రావాలి, బ్యాక్ నెక్ బ్యాక్ రావాలన్నమాట. అలాగా అయిపోయింది. రెండోది కూడా అంతే, రెండోది కూడా సేమ్, ఫ్రంట్ రావాలి, బ్యాక్ రావాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓవర్లాక్ కూడా చేసేసేయండి. సో రెండోది కూడా అంతేనండి, కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. మిడిల్లో పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి, తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు, ఈ రెండింటిని మొత్తం మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, అదేవిధంగా నడుము లూజు. ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్, తర్వాత 3 స్టిచ్చెస్ వేసిన తర్వాత మనకి కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా అంతేనండి, రెండో సైడ్ కూడా సేమ్, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము దగ్గర, ఇక్కడ మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి. ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. కార్నర్కి ఇంకో కుట్టు వేసేసేయండి. సరిపోతుంది. అంతేనండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.